ఒక్కరే 10 పాటలు పాడితే మిగతా వాళ్ళు ఎట్లా ఒకసారి ఆలోచించండి. అంతేనా కాదా? అమ్మా తెలంగాణ మా 1997లో రాసిండు గద్దరన్న, బలిదశ ఉద్యమం మొదలు కాకముందు. మరి ఈనాడు అన్నలేడు అన్న పాట బతికి ఉన్నది కనుక జోహార్ గద్దరన్నకు జోహార్ జోహార్. గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా. బల 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 హో! నా సిక్కులో పుట్టి నడక నేర్చింది, ఎత్తెత్తు కొండల్లో ఎగిరి దునికింది, ఆడుతూ పాడుతూ గంగా సాగింది, అటు నుండి గంగా ఎటెళ్ళిపోయిందో. గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్, అటు నుండి గంగా ఆదిలాబాదుకొచ్చే బాసర కాడొచ్చి బాస చేసింది, సరస్వతమ్మను కలుసుకున్నది, కాళ్ళు గడిచింది, కదలిపోయింది, అటు నుండి గంగా ఎటెళ్ళిపోయిందో. గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్, అటు నుండి గంగా నిజామాబాదుకొచ్చే బోధను కాడొచ్చి రైతులు కలిసింది, చెరుకు రైతుకు బీపీ చూపింది, అటు నుండి గంగా గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా. బల 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 హా! తెలంగాణ రాకముందు 40 సంవత్సరాల క్రితం రాశాడు గద్దరన్న. శాంతి యాత్రలో గోదావరి నుంచి మొదలుకొని 475 కిలోమీటర్లు పాడతాడు. అక్కడి నుంచి వచ్చేటువంటి గోదావరి ఎక్కడికి పోయింది? అటు నుండి గంగా కోల్ గంగాదుకొచ్చే కోల్ ధర్మపురిలోన కోల్ ధర్మం అన్నది కోల్ కాళేశ్వరములో కదులుతూ ఉన్నది, కోల్ అటు నుండి గంగా కోల్ ఎటెళ్ళిపోయిందో. గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్. అక్కడ కూడా ఆగలేదు. ఎక్కడ పోయింది? కరీంనగర్లోన కోల్ కదులుతూ ఉన్నది, కోల్ త్రివేణి గంగాతో ముచ్చట పెట్టింది, అటు నుండి గంగా ఎటెళ్ళిపోయిందో. గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్. అన్నలారా, నాకు గొంతు సర్జరీ అయింది, నన్ను క్షమించాలని మనం చేస్తున్నాము. నేను మరోసారి పాటతో వస్తాను. థ్యాంక్ యూ. మరి గద్దరన్నంటే ఒక యుద్ధం, గద్దరన్నంటే ఒక విప్లవం, గద్దరన్నంటే ఒక కష్టజీవుల పాట. అసలు గద్దరన్న ఎవరు? గద్దరన్న ఎందుకు మనకు పరిచయం? గద్దరన్న ఎవరి కొరకు మన పరిచయం? ఎట్లా పరిచయం అయిండు? తన జీవితం ఏంది? తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రజల కోసమే పాట రాసి ఆ పల్లెలకు పోయి ఆ కూలి రైతు ఆ చెమట సుక్కలను రాసినందుకు మనకు పరిచయం అయింది గద్దరన్న, లెజెండ్ గద్దరన్న. మరి ఈ కాంటాక్టు మరి ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులందరికీ, కవులకు అందరికీ పేరు పేరున, మరి ముఖ్యంగా మా సూర్యమ్మన్నకు వందనాలు తెలుపుతూ
రేలా రే రేలా రే ఎక్కడో వినిపిస్తుంది విషాద రాగం. అదిగో ఆ కొండ కోనల్లో ఆ కూలి ఆ ఆదివాసులతోని అల్లుకున్న పాట. చుంబక 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 బాల చుంబక చుంబక చుం ఆ! 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 అడవి తల్లికి దండాలు అడవికి దండాలు అడవి తల్లికి దండాలు, తల్లి అడవికి దండాలు. అడవి చల్లారుంటే పంటానికి కొదవాలేదు, పంటాలింటి కొట్టే పండుగ చేద్దాము. అడవి తల్లికి దండాలు, తల్లి అడవికి దండాలు. ఆ! రేలా 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 రే. ఆ! రేలా 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 రాజ్యాన్న, హలో హలో. రేలా 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 రే. కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు చూడు, గోదావరమ్మ ఒప్పులు తిరుగుతూ అయ్యారమ్మ వెనుగొంగమ్మ ఉరుకలు చూడు, ఏటిల ఊట చూడు, చెల్లిమల సెగలు చూడు, జీవనదులతో చుట్టుముట్టిన కోటల జీవ కథలతో కూ 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 అంటూ కోకిలమ్మ పాట, కోకిలమ్మ పాట, కోకిలమ్మ పాట. కిల 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 రామ చిలక పలుకులు, రామచిలక పలుకులు, రామచిలక పాలపిట్ట పాట విను, కోకిలమ్మ పాట చూడు, మనుషులు మనుషులు కలిసి పక్కటి అడవి తల్లి ప్రేమను చూడు. అమ్మ మాయమ్మ చెంగు మాయమ్మ తల్లి మాయమ్మ చెంగు మాయమ్మ, తల్లిమయమ్మ, శంకుమయమ్మ, తల్లిమయమ్మ, శంకుమయమ్మ. ఆ పిల్ల జల్ల సల్లంగుచ్చు తల్లి మాయమ్మ చెంగు మాయమ్మ. తల్లిమయమ్మ, శంకుమయమ్మ, తల్లిమయమ్మ, శంకుమయమ్మ. ఇప్పపుగు సారదచ్చి సాగబెడతామే తల్లి, నువ్వు కోరుకున్న కోరి పుండును తెచ్చి ఆరతిస్తామే తల్లి. ఆ! ఎవనికి భయపడం భయపడం, ఎవనికి భయపడము, భయపడము, దేనికి తలవంచము తలవంచము, దేనికి తలవంచం, తలవంచం. ఎవనికి భయపడం భయపడం. ఎవరికి భయపడము, భయపడము. ఆ! గద్దారన్న తమ్ములం అన్న ఒకసారి గట్టిగా చెప్పకుండా మీ దండం పెడతా. కుమరం. గద్దరన్న తమ్ములం వీరులకే వీరులం. జోహార్ కామ్రేడ్ గద్దరన్న. జోహార్ జోహార్. మీరు అందరూ అంటేనే మేము అంటాం, లేకపోతే పార్టీయం మైకియం.
ఒక్కసారి మనస్ఫూర్తిగా మన రవణకు మీరు ఎంత ఇష్టపడితే ఆయన పాట ఎంత మీకు కనెక్ట్ అయితే గద్దరన్న ఎంత ఇష్టం ఉంటే ఒకసారి ఆలు మొత్తం కొడితే మనస్ఫూర్తిగా మీ చుట్టుపక్కల ఉన్న నిద్రమబ్బు పోయి గద్దరన్న గుండెలు నింపుకునేంత గట్టిగా చప్పట్లు కొట్టాలి రవణ కోసం. అలాగే మన బాబీ అన్న కోసం కూడా అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత ఎందుకంటే గలానికి ఇవ్వాల్సింది మీ యొక్క చప్పట్లే, సన్మానపు దుప్పట్లు. జోహార్ కామ్రేడ్ గద్దారన్న, జోహార్ 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 కామ్రేడ్ గద్దారన్న. జోహార్ జోహార్. వాస్తవానికి నేను పాట పాడతానికి అయితే రాలేడికి, ఇక్కడికి వచ్చే ముందర రాసుకోవాల్సి వచ్చింది. ఎందుకు పాడదు అనుకున్నానంటే ఒక చిన్న ముచ్చట కూడా చెప్తా. ఒకటే పల్లె పాడతా, పాట పోతే ఏం పాడ. అన్నలేరా నీ అడిబమ్మ అలిగిందే గద్దారన్నా, అన్నలేరా నీ అడిబమ్మ అలిగిందే గద్దారన్నా, ఒరిగిన మరుల విప్లవ త్యాగాల పాట రాసుకోయ గద్దరన్నా, ఒరిగిన మరుల విప్లవ త్యాగాల పాట రాసుకోయ గద్దరన్నా, ఒరిగిన మరుల పాట రాసుకోయ గద్దరన్నా. ఆకాశమంతున అరుణ తారావయ్యి పల్లెలను చూస్తున్నావా, ఆకాశమంతున అరుణ తారావయ్యి పల్లెలను చూస్తున్నావా, అన్నాడ తల్లుల కోస చూసి పాట రాసుకొస్తావా, అన్నాడ తల్లుల కోస చూసి పాట రాసుకున్నావా, మళ్ళా తుపాకులెత్తిస్తావా, పాట రాసుకున్నావా, మళ్ళా తుపాకులెత్తిస్తావా, పాట రాసుకొస్తావా, మళ్ళా తుపాకులెత్తిస్తావా. తొందరనే పాట వేస్తా, చెల్లె తప్పు అనుకోవద్దు, నేను వాడినంత చెప్పు మీరు ఎగరగుర్రా, ఓకేనా? గద్దారన్న చనిపోయిన తర్వాత మొట్టమొదటి వచ్చినటువంటి మాట, నక్లెస్ రోడ్లో స్మారక అదేమంటారు దాన్ని, అది కట్టిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అప్పులలో ఉన్నది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి, బాలసుబ్రహ్మణ్యాన్ని పెట్టేటందుకు బడ్జెట్ ఎక్కడి నుంచి అయినా వస్తుంది కాబట్టి గద్దారన్నది ఆగిపోవచ్చు బహుశా. నేనేమంటున్నానంటే గద్దారన్న అభిమానులుగా ప్రపంచంలో గద్దారన్న అభిమానులు ఎక్కడెక్కడైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి ఆ నక్లెస్ రోడ్ దగ్గర స్మృతివనం ఏర్పాటు చేసేందుకు ఈ కళాకారుల తరపు నుంచి ఇంటికొక రూపాయి కూడా వసూలు చేసి జోలబట్టి మరీ అడుకొచ్చి చేసే ప్రయత్నం చేస్తాం. మేము ఇది ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే మేం జోలబట్టుకొచ్చి అడికొచ్చిస్తాం, అది తొందరనే కట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. విప్లవరణ ధీరులారా, చారుబాబు వారసులారా, విప్లవరణ ధీరులారా, చారుబాబు వారసులారా, విప్లవరణ ధీరులారా, చారుబాబు వారసులారా, విప్లవరణ ధీరులారా, చారుబాబు వారసులారా, అలు పెరగని ధీరులారా, అసలు బాసిన అమరులారా, అలు పెరగని ధీరులారా, అసుగులు బాధిన అమరులారా, అలు పెరగని ధీరులారా, అసలు బాసిన అమరులారా, అలు పెరగని ధీరులారా, అసుగులు బాధిన అమరులారా, అందుకోండి మా పేద ప్రజల దండాలు, ఆరిపోని మా ముంగత్తుడి జోహార్లో, విప్లవరణ ధీరులారా, చారుబాబు వారసులారా, విప్లవరణ ధీరులారా, చారుబాబు వారసులారా, ఆయి నిడిసి ఆయుధాన్ని ఎత్తి పట్టిండు, ఆయి నిలిచి బాయి నిలిచి ఆయుధాన్ని ఎత్తుపట్టిండు, ఆయి నిడిసి ఆయుధాన్ని ఎత్తి పట్టిండు, ఆయి నిలిచి బాయి నిలిచి ఆయుధాన్ని ఎత్తుపట్టిండు, ఆదివాసుని పల్లెలల్లా అడవి బిడ్డలయ్యిండు, ఆదివాసి పల్లెలలో నా బిడ్డల బిడ్డలయ్యిండు, ఆకువలం తినే ఆదివాసులను వీరులో, చాకులాగా మీరు తీర్చిదిద్దినారు చూరులో, విప్లవరణ ధీరులారా, చారుబాబు వారసులారా, విప్లవరణ ధీరులారా, చారుబాబు వారసులారా. జోహార్ కామ్రేడ్ గద్దరన్న. జోహార్ జోహార్. ఒక చిన్న మాట, ఒకటే ఒక మాట, ఒకవేళ గద్దారన్న బతికుంటే సుక్కారామ నరసయ్య లాంటి వాళ్లకు సావు వెంట పడకపోవు. ఎందుకంటే పాటలు ఆయన రాసు, మాకు రాయవలసిన అవసరం రాకపోవు. రాజ్యాన్ని ధిక్కరించాలంటే ఆయనతోనే అవుతుంది. ఆయన లేడు కాబట్టి ఆ ప్రమాదం అంతా మానెత్తి మీద వేసుకొని
జోకుడు పాటలు బంద్ చేసి జోలబట్టుడు పాటలు బంద్ చేసి ఎగిరి దుంకే పాటలు వదిలేసి జనం కోసం సస్తందుకు కూడా సిద్ధపడి గద్దారన్న అయితే ఎట్లయితే బతికిందో అదే బతుకు బతకాలి. ఒక్కరోజు చచ్చినా సరే నాయన జోలే పట్టొద్దు, బాజాప్తా జంగే చేయాలని చెప్పి బతుకుతున్నాం. ఆ గద్దారన్న లేనందుకు ఈ ప్రమాదం మానెత్తులు పడ్డది. జోహార్ కామ్రేడ్ గద్దారన్న. జోహార్ జోహార్. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జోహార్ ప్రజాయుద్ధ నౌక. జోహార్ జోహార్. పాట వాడతా, కానీ ఇక్కడ ఎంత మందికి మాట్లాడే రైట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అందరికంటే ఒక్క ఆవగింజంత మాత్రం నాకే ఎక్కువ ఉందని నేను ఫీల్ అవుతా. సీన్ అన్నా నువ్వు సపోర్ట్ ఎక్కువ ఉండు, లేకపోతే పోతా. ఎందుకంటే ఇలా అందరం ఇంతమందిని వేదిక మీద చూస్తుంటే, చిన్నప్పుడు తెలంగాణ కోసం గద్దర్ తాత శాంతి యాత్ర చేసినప్పుడు వీళ్ళందరినీ కలిసి మేమందరం ఒక వేదిక మీద ఆడినోళ్ళం, పాడినోళ్ళం. వీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఎత్తుకొని తిరిగినోళ్ళు. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా మంది గద్దర్ లాగా కమిట్మెంట్ తోటి ఉండడం, గద్దర్ లాగా అద్భుతంగా బతకడం, గద్దర్ లాగా గొప్పగా బతకడం అనేది ఎవరితోటి కాదు. ఇది ఒప్పుకున్న వాళ్ళందరూ 2 చేతులు పైకి లేపు ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. ఎందుకంటే గద్దర్ అనేటోడు ఒక్కడే, 100 గద్దర్లు లేవు, ఒక్కటే గద్దర్. ఎందుకంటే ఆయన అంత కమిట్మెంట్ గా గోషేసుకొని గొంగడేసుకొని పల్లె పల్లె తిరిగి తెలంగాణ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం యుద్ధం చేసింది ఒక ప్రజాయుద్ధ నౌక. కాబట్టి ఆయన మనవరాలుగా, ఆయన నన్ను ఎప్పుడు మనవరాలుగా మీ తెలంగాణకి తెలంగాణ ప్రపంచానికి నన్ను పరిచయం చేసిండు. కాబట్టి మీ అందరి కోసం భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న, జరా పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న. నా కోసం కాకపోయినా మీరందరూ ఆ పెద్ద మనిషి కోసమైనా గట్టిగా అందరం చప్పట్లు కొడదాం పాట అయిపోయే వరకు. రిక్షా ఎక్కే కాడ దిగే కాడ తప్పుడు కాడ మలుపు కాడ పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న, జరా భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న, జరా భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న, జరా పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న, కొడుకో నా కొడుకో కొమ్రన్న, జరా పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న. రిక్షా ఎక్కే కాడ దిగే కాడ తప్పుడు కాడ మలుపు కాడ పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న, జరా భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న, పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న, జరా భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న, జరా. ఆయన ఎప్పుడు ఊహించి రాసుకున్నాడు, అమ్మ తెలంగాణ మా ఆకలి కేకల గానమా అని. మళ్ళా తెలంగాణ ఆకలి కేకల గానమే అయింది. అందుకంటున్నాం, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమ నీదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమ నీదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమ నీదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమ నీదమ్మో. ఎట్టలా మట్టి తిప్పవో, ఎట్టలా మట్టి తిప్పవో, కాయిదోళ్ళ కాసగొడ్డలివి అమ్మ తెలంగాణవో, ఆకలి కేకల గానమా, అమ్మ తెలంగాణవో, ఆకలి కేకల గానమా. అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమ నీదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమ నీదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమ నీదమ్మో, నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమ నీదమ్మో. చుట్టుముట్టు సూర్యపేట, నట నడుమ నల్లగొండ, నువ్వుండేది హైదరాబాదు, దాని పక్కన గోలుకొండ, గోలుకొండ కిలా కింద ఏమైతుందన్నాడు గద్దర్, గోలుకొండ కిలా కింద నీ గోరి గర్దం కొడుకో నైజాము సర్కరోడ, కంటెనక పక్కం కొడుకో నా సర్కరోడ, నీ గోరి గర్దం కొడుకో నైజాము సర్కరోడ, కంటెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే ఏ బండ్లే ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడ, కొడుకో నైజాము సర్కరోడ, నా తీర మించి నవ్వురో నైజాము సర్కరోడ, జోహార్ ప్రజాయుద్ధ నౌక. జోహార్ జోహార్. ముందుగా అందరికీ మరి గద్దరన్న జోహార్ చెప్తూ మీ అందరికీ పేరు పేరున దండోరా కళాభివందనలు తెలియజేస్తూ, అన్న కొద్దిగా మమ్మల్ని సమయం మాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి ప్లీజ్. చాలా మంది కళాకారులు ప్లీజ్. మరి గద్దరన్న అందరికీ
ఎంత ప్రేమ పెంచాడో, ఎంత గుండెల్లో నిలిచాడు. మరి ఈ రోజు గద్దరన్న లేని మరి ఆ బాధ, ఆవేదన, ఇంతమంది కళాకారులు, విద్యార్థి మేధావులు వచ్చారు. మరి అందరి తరఫున మరి గద్దరన్నకు జోహార్ చెప్తూ మీ అందరికీ కళాకారులకు పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తూ వందనాలు వందనాలన్నో మా గద్దరన్న, వందనాలు వందనాలన్నో మా గద్దరన్న, వందనాలు వందనాలన్నో మా గద్దరన్న, వందనాలు వందనాలన్నో మా గద్దరన్న, వందనాలు వందనాలు అన్న నీకు వందనాలు, వందనాలు వందనాలు అన్న నీకు వందనాలు, నీకు కూలినాల వందనాలన్నో మా గద్దరన్న, కూలినాలలో మా గద్దరన్న, సేను సలకల వందనాలన్నో మా గద్దరన్న, మా గద్దరన్న. ఈ విధంగా జోహార్లు జోహారులు గద్దరన్న, అందుక జోహారులు, జోహార్లు జోహారులు. దయచేసి కళాకారులం అందరూ కూడా నా వంత అయిపోయిందని పక్క జరగటం జరగండి. వేల మంది ముంగట మన గలం ఉంటుంది. ఏదో పాట వచ్చింది పాడి వెళ్ళిపోతాను కూడా దయచేసి వేదిక ఒక సిస్టమ్ నడిపండి. జోహార్లు జోహారులు గద్దరన్న, అందుక జోహారులు, జోహార్లు జోహారులు గద్దరన్న, అందుక జోహారులు, జోహార్లు జోహారులు గద్దరన్న, అందుక జోహారులు, జోహార్లు జోహారులు గద్దరన్న, అందుక జోహారులు. ఏ దారి నీ పోతివో గద్దరన్న, ఏ పాట నీ పోతివో, ఏ దారి నువ్వు పోతివో గద్దరన్న, ఏ పాట నీ దారిలో. జోహార్లు జోహారులు గద్దరన్న, అందుక జోహారులు, జోహార్లు జోహారులు గద్దరన్న, అందుక జోహారులు. ఏ దారి నువ్వు పోతివో గద్దరన్న, ఏ పాట నువ్వు పోతివో గద్దరన్న, ఏ పాట సుక్కల్ల సుక్కైదివో, సుక్కల్ల సుక్కైదివో గద్దరన్న, సూర్యుడల ఎరుపైదివో, ఎరుపుల్ల మెరుపైదివో గద్దరన్న, పోరాడే బాటైదివో. జోహార్లు జోహారులు గద్దరన్న, అందుక జోహారులు, జోహార్లు జోహారులు గద్దరన్న, అందుక జోహారులు. ఏ దారి నువ్వు పోతివో గద్దరన్న, ఏ పాట నువ్వు పోతివో గద్దరన్న, ఏ దారి లక్ష్మమ్మ చేసేయ్యలా గద్దరన్న, లక్ష్మమ్మ చేసేయ్యలా గద్దరన్న, లక్ష్మమ్మ చేసేయ్యలా గద్దరన్న, కన్న కళ్ళ పండవో, లక్ష్మమ్మ చేసేయ్యలా, లక్ష్మమ్మ చేసేయ్యలా గద్దరన్న, కన్న కళ్ళ పండవో, లక్ష్మమ్మ చంద్రయ్యలా కన్న కలల పంటవో, ఏ దారి నువ్వు పోతివో గద్దరన్న, ఏ పాట నువ్వు పోతివో గద్దరన్న, ఏ దారి నువ్వు పోతివో గద్దరన్న, ఏ పాట వైపోతివో గద్దరన్న. జోహార్లు జోహారులు గద్దరన్న, అందుక జోహారులు, జోహార్లు జోహారులు గద్దరన్న, అందుక జోహారులు. ఏ దారి నువ్వు పోతివో గద్దరన్న, ఏ పాట నువ్వు పోతివో గద్దరన్న, ఏ దారి నువ్వు పోతివో గద్దరన్న, ఏ ఊరు నువ్వు పోతివో గద్దరన్న. అన్నా నీవు లేని లోటు, నువ్వు రాసిన ప్రతి పాట లక్షలాది పాటలు ఉన్నాయి. కానీ ఈ రోజు నువ్వు లేని ఆ బాధని నేను వేల్పిస్తామని చెప్పి గుర్తు చేస్తూ మరి వందనమో వందనమన్నా వందనమో వందనమన్నా ప్రేమగల్లా గదరన్న, వందనమో వందనమన్నా ప్రేమగల్లా గదరన్న, వందనమో వందనమన్నా ప్రేమగల్లా గదరన్న, వందనమో వందనమన్నా ప్రేమగల్లా గదరన్న. బీద సాదల వందనమన్నా, సేడు చిలకల వందనమన్నా, గుడిసె గుడిసెది వందనమన్నా, కళాకారుల వందనమన్నా, కళాకారుల వందనమన్నా, కళాకారుల వందనమన్నా. అరెరెరెరెరెరె, హా!
వెలుగులు చాలా మబ్బులలో వెలుగుల తార మబ్బులలో వెలుగుల తార అరెరెరెరెరెరె, హే! ఏ మబ్బులలో నా మెరసిన వన్న ప్రేమగల్లా గదరన్న మబ్బులలో వెలసిన వన్న మాయన్నో గదరన్న ఉరుము లోపల వెలిసిన వన్న ప్రేమగల్లా గదరన్న వెలసిన వన్న మాయన్నో గదరన్న ఆటపాటల వందనమన్న డప్పు తెరువుల వందనమన్న చిన్న పెద్దల వందనమన్న అరెరెరెరెరెరె, హే! నీకు దండోరా వందనమే ప్రేమగల్లా గదరన్న దండోరా వందనమే మాయన్నో గదరన్న దండోరా వందనము ప్రేమగల్లా గదరన్న దండోరా వందనమే జగల్లా గదరన్న ఉద్యమాలది వందనము ప్రేమగల్లా గదరన్న వందనమో మాయన్నో గదరన్న ఉద్యమాలది వందనము గదరన్న జోహార్ గదరన్నకు. థ్యాంక్ యూ అశోకన్న. ఇప్పుడు మన రచ్చ రవి వారు ఒక్క నిమిషం. జోహార్ గద్దరన్నకి జోహార్ జోహార్ ఒక్కసారి గొంతుక మీ అందరిది వినాలనుకుంటున్నా. అలిసిపోయినా ఆర్ద్రతలో ఉన్నా మీరు ఒక మనసు పెట్టి ఇక్కడికి వచ్చినందుకు ఒకసారి జోహార్ గద్దరన్నకి, జోహార్ 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 గద్దరన్నకి. జోహార్ జోహార్ మాది హన్మకొండ 1000 స్తంభాల గుడి ఎదురుగా రాణి రుద్రమ్మ రచ్చరవి ఒకే దగ్గర పుట్టిండంట. ఈ విషయం నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కోదండరామ్ సారు, ప్రొఫెసర్ జయశంకర్ సారు వీళ్ళందరూ ఉద్యమంలో తిరుగుతున్నప్పుడు హన్మకొండ 1000 స్తంభాల గుడి ముందు నుంచి స్టార్ట్ చేసిన ఆ ఉద్యమం ఎప్పుడైనా ఉద్యమం ఏడ పుట్టిందంటే నా ఇంటి ముందర పుట్టింది అంటాను నేను ఎప్పటికీ. ఇవన్నీ అందశ్రీ బాబుతోటి గదరన్నతోటి మనసుతో పంచుకున్నప్పుడు నేను సినిమా ఆర్టిస్ట్ ని, మీ విప్లవానికి మీ యొక్క చైతన్యానికి నాకు సంబంధం లేదు. నేనేదో రంగేసుకొని 4 పైసలు సంపాదించుకొని బతకాలనుకున్నా. ఒక పోకడ పోతంటే మధ్యలో కలిసిన ఒక అద్భుతాలే కాళోజీ నారాయణరావు సార్ గారు, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ గారు, అలాగే కోదండరామ్ సార్ గారు, అలాగే అందశ్రీ బాబు, అలాగే మన ప్రజా దళం మన అందరికీ ఇష్టమైనటువంటి మన బ్లడ్ లో మనకు గ్రూపులు చేంజ్ అవ్వచ్చు కానీ అందరి బ్లడ్ గ్రూప్ లో గద్దరన్న ఉంటాడు. మన బ్లడ్ లో ఉన్నాడు ఆ గద్దరన్న. ఆయన పాటలు చూసి బడి పోయినాం, ఆయన పాటలు చూసి అన్నం తిన్నాం, ఆయన పాటలు చూసి బడి ఒక జాతర లెక్క పోతా అంటారు. ఈ జనాలంతా ఎక్కడికి పోతారని అడిగితే గద్దరన్న మీటింగ్ అంటారు. అలాంటి మీ మీటింగ్లు చూసి పెరిగిన మేము గద్దరన్నతోని కలిసే సమయం వచ్చినప్పుడు ఆయన అన్న మాట అంటే ఉద్యమం తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక అవకాశాలు తెలంగాణ వాళ్ళకి వచ్చినప్పుడు ఒకసారి ఒక సందర్భంలో అందశ్రీ బాబు ఇంటికి పిలుచుకున్నాడు. గద్దరన్న ఒక సందర్భంలో 10 సార్లు మమ్మల్ని కలిసి ఫోన్ నెంబర్ తీసుకొని సీనన్ననే 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడించినప్పుడు కలిసినప్పుడు అరే యాసల బతుకుతున్నావు, యాసల ఎదురుదానవు, నా యాస కాదురా తెలంగాణ భాష అని నీ బతుకు పాటను చూసుకున్నావు, దానికోసం నిన్ను కలవాలనిపించిందిరా తమ్మి అని అలముకొని ముద్దు పెట్టుకొని బిడ్డ మనది తెలంగాణ బతుకులు చాలా చిన్నయిరా, గొప్పగుంటది. కద్దరు చొక్కలు వేసుకున్నోని కూడా లోపల మరకలుంటాయి, ఆ మరకలు గాయాలని ఉంటాయి. కాబట్టి మర్చిపోకుండా ఒక గూడు సంపాదించుకో, ఒక బిడ్డ కోసం ఒక 4 పైసలు దాచుకో అని చెప్పడం జరిగింది. సూర్యుడు అన్నకు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఇది 3వ వర్ధంతిగా మనం జరుపుకోవచ్చు. ఎప్పటి వరకు జరుపుకుంటాం, ఎలా జరుపుకోవాలి అది చెప్పడానికి వచ్చిన నాయకుడు అంటే నలుగురితో కలిసేవాడు. కానీ అతను చదువుకును ఉద్యోగాన్ని పక్కన పెట్టి జనాల కోసం ఇన్షర్ట్ టీషర్ట్ తీసేసి గద్దరని ఏం చేసిండు, ఓ గొంగలి భుజం మీద వేసుకొని జనాల గలాన్ని ఇప్పలేదు, గొంతుక లేదు, ఆ గొంతుక నేనవుతా, నా బతుకుని నేను వీళ్ళ కోసం ఇస్తాను. ప్రతి గొంతుక కోసం ఆయన ముందు పడి చలి అనక ఎండనక వాననక తిరిగింది. కాబట్టే మన అందరం కూడా ఆయన కోరుకున్నది ఒక గద్దర్ కోసం కాదు, ప్రతి ఇంట్లో ప్రతి ఒంట్లో ఒక గద్దరన్న ఉండాలనుకున్నాడు. మీ సమస్యకు సమాజం రావాలనుకున్నాడు, కులాలు పోవాలనుకున్నాడు, చదువుకున్నోనికి ఉద్యోగం రావాలనుకున్నాడు, న్యాయంగా బతకాలనుకున్నాడు, కూడు గుడ్డతోటి అందరూ సల్లగుండాలనుకున్నారు. కాబట్టి ఈ వేదికను మళ్ళీ చెప్తున్నా, కోదండరామ్ సార్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రకాష్ సార్, అంబేద్కర్ సార్ దగ్గరికి అందరికి విచ్చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా సూర్యన్నకు ఈ 3వ వర్ధంతి కాదు, మనం 300వ వర్ధంతి ఎందుకు జరుపుకోవాల్సి వస్తుందంటే సమాజం జరిగినప్పుడే గద్దరన్న
వర్ధంతులు జరుపుకోకుండా ఉండ